హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు సుజాత హెల్త్ కిచెన్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు స్పెషల్ రెసిపీ వెజిటబుల్ పులావ్ చేసుకున్నాం. అన్ని వెజిటబుల్స్తో హెల్తీగా చేసుకున్నాం. ఈ వెజిటబుల్ పులావ్ అనేది మనకి బ్రేక్ఫాస్ట్లోకి బాగుంటుంది, లేదా లంచ్ బాక్స్లోకి బాగుంటుంది, లేదా డిన్నర్లో కూడా తినొచ్చండి. ఎవర్ గ్రీన్ హెల్తీ ఫుడ్ చేసుకోవటం ఎలాగో చూసేద్దామా? ముందుగా దీనికి కావాల్సిన పదార్థాలు చూడండి. బాస్మతి రైస్ 1/2 kg వాష్ చేసి 1 hour ముందుగా నానబెట్టి పెట్టుకున్నాను. ఇంకా సోయా చంక్స్, బఠానీ, పచ్చి బఠానీ, బీన్స్ ఇలా డైమండ్ షేప్లో కట్ చేసుకున్నాను. క్యారెట్ 1 కప్పు, పెరుగు 1 కప్పు, పసుపు, ధనియాల పొడి, ఆనియన్ ముక్కలు, టమాటా ముక్కలు, పుదీనా, కొత్తిమీర. ఇందులో కావలసిన మసాలాలండి, ఇవన్నీ పేస్ట్ చేసుకోవాలి. పచ్చి కొబ్బరి తురుము 2 స్పూన్లు తీసుకున్నాను. 1 ఆనియన్, 5-6 పచ్చిమిర్చి, అంటే మీరు తినే కారాన్ని బట్టండి. వెల్లిగడ్డ 1 గడ్డ తీసుకొని ఇలా గర్భాలు ఉడిసి పెట్టుకున్నాను. అల్లం 1.5 ఇంచ్ తీసుకున్నాను. 1 చిన్న సైజు ఆనియన్, దాల్చిన చెక్క, లవంగాలు, ఇలాచి, 1 నల్ల ఇలాచి. ఇవన్నీ మనం పేస్ట్ చేసుకోవాలండి. ముందుగా మీల్ మేకర్ని బాయిల్ చేసుకుందాం. దీన్ని మీల్ మేకర్ అంటాము, సోయా చంక్స్ అని కూడా అంటామండి. ఒక గ్లాసు వాటర్ పోస్తున్నాను. 1/4 కప్పు సోయా చంక్స్ తీసుకున్నానండి. కౌంట్ చేస్తే ఒక 20 వరకు ఉంటాయి. స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఈ మీల్ మేకర్ వేసేసి పక్కన చేస్తున్నానండి. ఇవి కాస్త నానుతూ ఉంటాయి. ఈలోపు మనం మసాలాలు సిద్ధం చేసుకుందాం. 2 స్పూన్లు పచ్చి కొబ్బరి తురుము, మీరు తినే కారాన్ని బట్టి పచ్చిమిర్చి తుంచేసుకోండి. గరం మసాలా దినుసులు, వెల్లుల్లి గర్భాలు, అల్లము, వెల్లుల్లి వేసేసాను. అల్లం చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోండి. అదేవిధంగా ఆనియన్ కూడా కట్ చేసుకొని ఇవన్నీ మెత్తగా పేస్ట్లా పట్టుకోవాలండి. ఇందులోనే కొద్దిగా కొత్తిమీర వేస్తున్నాను, అదేవిధంగా పుదీనా వేస్తున్నాను. ఇవన్నీ మిక్సీ పట్టుకొని వద్దామండి. మసాలాలన్నీ ఇలా పేస్ట్ చేసి పెట్టుకున్నానండి. ఒక బిర్యానీ పాట్ పెడుతున్నాను. మీరు కుక్కర్లో అయినా చేసుకోవచ్చండి. కుక్కర్లో కూడా 2 విజిల్స్ వచ్చాక ఆఫ్ చేసి చేసుకోవచ్చు. 2 స్పూన్ ఆయిల్ వేసానండి. పాత్ర హీట్ ఎక్కింది. 2 స్పూన్లు నెయ్యి కూడా వేద్దాం. మనకు పులావ్ అనగానే నెయ్యి తగిలితేనే బాగుంటుందండి. ఆయిల్ హీట్ ఎక్కిందండి. ఒక బిర్యానీ ఆకు వేస్తున్నాను. 2 మరాఠీ మొగ్గ, 1.5 ఇంచ్ దాల్చిన చెక్క, 2 లవంగాలు, జాపత్రి, 1 స్టార్ పువ్వు, సోంపు 1/2 స్పూన్ వేసానండి. ఇవి చిటపట అన్నాక క్యారెట్ 1 కప్ వేస్తున్నాను. అదేవిధంగా డైమండ్ షేప్లో కట్ చేసుకున్నాను కదా, బీన్స్ వేస్తున్నాను. పచ్చి బఠానీ, ఇవన్నీ ఒక 5 నిమిషాలు మగ్గనిద్దామండి. మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు మగ్గితే ఈ వెజిటబుల్స్ అన్నీ మగ్గిపోతాయండి. ఇంకా ఇందులో మీరు కాలీఫ్లవర్ ఇంకా వేసుకోవచ్చు, క్యాప్సికమ్ కూడా వేసుకోవచ్చండి. ఇవైతే నా దగ్గర ఇప్పుడు లేవు కాబట్టి నేను వేయలేదు. వేస్తే కూడా బాగుంటాయండి. 5 నిమిషాలు మగ్గనిద్దామా? 5 నిమిషాలు అయిపోయిందండి. ఈ వెజిటబుల్స్ అన్నీ మగ్గిపోయినాయి. మనం సోయా చంక్స్ ఉన్నాయి కదా, వీటిని మీల్ మేకర్ అని కూడా అంటామండి. వీటిని పిండి, వాటర్ ఏమైనా ఉంటే పిండి వేసేసేయండి. ఇవి కూడా మరో 2 నిమిషాలు మగ్గనివ్వండి. రెండు నిమిషాల తర్వాత ఒక చిన్న సైజు ఉల్లిపాయ ఇలా సన్నగా పొడవుగా తరిగి పెట్టుకున్నాను. ఈ ఉల్లిపాయ ముక్కలు వేస్తున్నాను.
ఉల్లిపాయలు కొద్దిగా వేగాయండి. ఇప్పుడు మనం కొత్తిమీర వేస్తున్నాం. కొత్తిమీర, కొద్దిగా పుదీనా, మూత పెట్టి ఒక 2 minutes పాటు మగ్గనిద్దాం. వెజిటబుల్స్ మగ్గిపోయినాయండి. మనం ఆల్రెడీ పేస్ట్ చేసుకుని ఉన్నాం కదా, కొత్తిమీర పేస్ట్ వేసేస్తున్నాను. కొత్తిమీర, పుదీనా, మసాలాలన్నీ వేసుకున్నాం కదా, ఈ పేస్ట్ వేసేస్తున్నాను. ఒక స్పూన్ ధనియాల పౌడర్, ఒక 1/2 స్పూన్ పసుపు వేసేస్తున్నాను. ఒక్క నిమిషం పాటు ఫ్రై అయ్యాక ఇదే జార్లో ఒక 1/2 గ్లాస్ మసాలాలన్నీ కడిగి పోస్తున్నానండి. ఒక 1/2 స్పూన్ సాల్ట్ కూడా వేసేస్తున్నాను. ఇలా వాటర్ వేయటం వల్ల మనకు మసాలాలు అనేవి మాడిపోవండి. ఇవి పచ్చి వాసన పోయేంత వరకు ఉడికించుకోవాలి. ఒక 5 minutesలో పోతుందండి. మూత పెట్టేసి వెయిట్ చేస్తాం. ఆయిల్ పైకి తేలిందండి. మసాలాలు అన్నీ ఉడికి పచ్చి వాసన పోయింది. ఈ టైంలో మనం ఒక చిన్న సైజు టమాటాను ఇలా చిన్న ముక్కలు చేసుకున్నాను. ఈ ముక్కలు వేసేస్తున్నాను. అదేవిధంగా 1 కప్పు పెరుగు కూడా వేసేస్తున్నాను. ఒకసారి కలిపి వాటర్ పోసుకుందామండి. నేను 1/2 kg బాస్మతి రైస్ వాడాను కదండి, ఈ కప్పుతో 2 కప్పులైనవి వాటర్ పోస్తున్నాం. 3.5 కప్ పోస్తే సరిపోతుందండి. ఒకసారి కలిపి ఉడకనిద్దాం. ఈ వాటర్ బాయిల్ అయ్యేంత వరకు మూత పెట్టేద్దామండి. వాటర్ మరిగిపోయినాయండి. ఇలా వాటర్ మరిగాక వాష్ చేసుకున్న బియ్యాన్ని, బాస్మతి రైస్ని వేసేస్తాం. ఒక్కసారి కలపండి. 1 స్పూన్ నెయ్యి వేసుకుందాం పైన. మూత పెట్టేసి ఉడకనిద్దామండి. వాటర్ అన్నీ ఇంకిపోయినాయండి. చూసారా? ఇలా అయ్యాక మూత పెట్టేసి స్టవ్ని సిమ్లోకి టర్న్ చేసి మరో 10 minutes ఉడకనిద్దాం. ఈ పులావ్ రెడీ అయ్యేలోపు మనం కొన్ని మంచి విషయాలు చెప్పుకుందామా? ఐకమత్యమే మహాభాగ్యం అంటారు. అందరూ వినే ఉన్నారు కదా. దానికి ఎగ్జాంపుల్గా ఒక వరిగడ్డ ఉంది. దాన్ని మనం తుంచేస్తే తునిగిపోద్ది. అదే వరిగడ్డతో ఎండుతాడులా పేడి ఏనుగును కట్టేసినా ఆ వేణు కూడా తెంపుకోలేదంట. అంత బలమైన వేణు కూడా వరిగడ్డను తెంపుకోలేకపోతుంది. నవడేస్ మన కాలనీస్లో జరుగుతున్న గణేష్ నవరాత్రులు చూస్తుంటే నాకు ఆ విషయం గుర్తుకొస్తుందండి. మా కాలనీలో అయితే మేము మా కాలనీకి సంబంధించిన కమ్యూనిటీ హాల్లో వినాయకుడిని పెట్టుకున్నాం. ఆడ మగ పిల్లలు అందరూ కలిసి నిత్య 2 పూటల అర్చన చేస్తూ ఉంటాం. చక్కగా అక్కడ టైం స్పెండ్ చేస్తూ ఎంజాయ్ చేస్తుంటాం కూడా. పిల్లలకి గేమ్స్, పెద్దలకి క్విజ్ పోటీ ఇలాంటివి పెట్టుకుంటూ చక్కగా ఎంజాయ్ చేస్తుంటామండి. వావ్, అయిపోయిందండి. గదంతా చక్కటి అరోమా స్మెల్ వస్తుందండి. డిష్ అవుట్ చేసుకుందామా? చూడండి, పొడి పొడిలాడుతూ వెజిటబుల్స్ పులావ్ ఎలా వచ్చిందో డిష్ అవుట్ చేసుకుందాం. చూడండి, పొడి పొడిగా రాలుతూ ఎంత చక్కగా వచ్చిందో. గార్నిష్ చేసుకుందామండి. కొత్తిమీర, ఉల్లి, నిమ్మకాయతో తింటే సూపర్ టేస్ట్ ఉంటుందండి. కమ్మని వెజిటబుల్ పులావ్ రెడీ అయిపోయిందండి. అన్ని హెల్దీ వెజిటబుల్స్ వాడుకున్నాం కదా. క్యారెట్,
బీన్స్, ఇంకా పచ్చి బఠానీ, కొబ్బరి అన్నీ హెల్తీవే కదండి. ఈ పులావ్ని ఒత్తిగా తినచ్చు, లేదంటే రైతాతో తిన్నా సూపర్గా ఉంటుందండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో తినచ్చు, మధ్యాహ్నం లంచ్ బాక్స్లో కూడా తీసుకెళ్ళొచ్చండి, నైట్ డిన్నర్లా తినచ్చు. ఎనీ టైం తిన్నా టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి. మీరు ట్రై చేయండి. మీకు నచ్చినట్లయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ వాట్సాప్ గ్రూప్స్లో షేర్ చేయండి, అదేవిధంగా లైక్ అండ్ కామెంట్ చేయండి. థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ మై వీడియో.